నెరవేరుతుంది. ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసు, మీరందరూ సీనియర్స్, మీరందరూ వాకింగ్ ఎన్సైక్లోపీడియాస్ ఆఫ్ మెహర్ బాబా లిటరేచర్ నో డౌట్. బట్ ఎవ్రీ పర్సన్ హెస్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే పెద్ద కొండను చూసినప్పుడు ఒక వ్యక్తి ఆ కొండ యొక్క ఒక భాగంనే చూడగలడు, తన విజన్ అంత వ్యూ. వేరొక మహనీయుడు అదే కొండని వేరొక కారణాలను చూస్తాడు. అలాగే కొన్ని వందల మంది మెహర్ బాబా దివ్యత్వం అనే మహాపర్వతాన్ని, ఆ సుందర పర్వతాన్ని, అద్భుతములు గల పర్వతాన్ని అనేక మంది మహనీయులు, మేధావులు, వినమ్ర స్వభావం కలవారు, వేదాంతులు, పండితులు అందరూ ఒక్కొక్క కారణాలను చూశారు. అందుకని నేను చూసింది చాలా చిన్నది, అందరూ చూసింది కూడా అంతే. ఎవరు చూసినా కూడా అది అన్లిమిటెడ్, అక్కడ ఎండ్ అవ్వలేదు. అందుకే ఏం చేస్తామంటే నేను చూసింది ఎటువంటిదని కాదు, నేను చూసింది మీరు చూడకపోవచ్చు అని చెప్తాను అంతే. మీకు తెలియదని కాదు, మీరు చూసింది చెప్పి నేను విన్నాను రోజులు అన్ని కూడా. దట్ ఈస్ వే ఆఫ్ ఎక్స్పాండింగ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ బిల్వెడ్ మెహర్ బాబా. బిల్వెడ్ మెహర్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. వై మెహర్ బాబా, వాట్ మెహర్ బాబా? మెహర్ బాబా ఎందుకు మెహర్ బాబా? ఎందుకు మెహర్ బాబా? వై మెహర్ బాబా? మెహర్ బాబా వారు మనకి రియాలిటీస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంత ముందు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయనట్లుగా ఈ స్పిరిచువాలిటీ మీద క్యూరియాసిటీ ఉన్న వారికి సవివరంగా చెప్పిన సత్య స్వరూపుడైన ఎప్పుడు కూడా పంచసద్గురువులు ఉంటారని విషయం మనకి గతంలో తెలియదు. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ అవతార్ పంచసద్గురులు ప్రపంచం అంతా పరిపాలిస్తారని, వారి ఇచ్చ లేకుండా ఆజ్ఞానం కదలదని, బయటికి ఎపీరియన్స్గా ఏదో నేను చేస్తున్నట్టు, వీళ్ళు చేస్తున్నట్టు, ప్రభుత్వాలు చేస్తున్నట్లు, గవర్నమెంట్ చేస్తున్నట్లు, ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, ఆఫీసర్స్ చేస్తున్నట్టు కనపడుతున్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు సద్గురుస్ ఇంటర్ఫీరియన్స్ అని బాబా చెప్పారు. ఎప్పుడు కూడా 5 సద్గురువులు ఉంటారు అనే విషయం మనకు తెలియజేశారు. ఈ సద్గురువులు ప్రపంచం అంతా పరిపాలిస్తారని, ఆధ్యాత్మిక ప్రపంచంలో పరిపాలిస్తారని, ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక వికాసమును వారు దోహదం చేస్తారని బాబా చెప్పడం జరిగింది. అవతార కాలము వేరు, కేవలము అవతారం లేనప్పుడు సద్గురువులు మాత్రం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తారు. అది ఎలా ఉంటుందో ఒక పిక్చర్ మనకు తెలియజేశారు. ఈ స్పిరిచువల్ ట్రెజర్, అనంతమైన ఆధ్యాత్మిక సంపద ఉన్నదే ఈ ట్రెజర్, ఈ మహా సంపద, వైడూర్యాలు ఎందుకు చెప్పనంత ఆధ్యాత్మిక సంపద ఉన్నదే అది సద్గురువులు మనకు అంత చేస్తూ ఉంటారు. మన భక్తి పార్వత్యం కొద్ది పుణ్య కార్యక్రమాల కొద్ది ఈ 5 ఎలా చేస్తారు? దీన్ని షేరింగ్ అంటారు. ఇక్కడ ఈ గొప్ప ఎనపెట్టికి ఒకటే తాళంతే ఉంటుంది. ఈ ఎనపెట్టిని పహారా కాస్తూ ఉంటాడు 5 సద్గురులో ఒక సద్గురువు. ఎవరైతే ఈ పహారా కాస్తాడో ఆ సద్గురువు దగ్గర ఆ ఎనపెట్టి యొక్క తాళం చేయి ఉండదు, 2వ సద్గురువు దగ్గర ఉంటుంది. అది ఎవరి దగ్గర అయితే సద్గురువు దగ్గర, 2వ సద్గురువు దగ్గర ఈ తాళం చేయి ఉంటుందో అతనికి ఓపెన్ చేసి అప్పుడు